ఇప్పుడు చాలా వరకు సూసైడ్ కేసులు జరిగినాయి కదా. ఓకే. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి తీసినట్టు అనిపించింది. చాలా హోప్ఫుల్గా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కదా. ఓకే. నేటివిటీకి చాలా దగ్గరగా ఉంది. మన తెలంగాణలో అయితే ఈజీగా కనెక్ట్ అవుతారు. ఓకే. ఎందుకంటే ఆ లొకేషన్స్ అవన్నీ మనయే కదా. లేదు సౌండ్ మనమే చేయాలి, ఓకే. అంతే కదండి. ఇప్పుడు అది సౌండ్ చేయలేదు, అది సౌండ్ చేసిందని అంటే ప్రాపర్గా మా పబ్లిసిటీ మార్కెటింగ్ చేసారు కావచ్చు. సో ఇది కూడా అట్లనే మార్కెటింగ్ చేస్తే బాగుంటుంది. అప్పుల బాధ గురించి, రైతు అప్పు అయితే ఏం జరుగుతుంది ఆ సినిమాలో కంటికి కొట్టించినట్టు చెప్పించారండి. సినిమా బాగుంది, చాలా నాకైతే చాలా బాగా నచ్చింది. బాగుందండి, బ్రహ్మాజీ ప్రభాస్ బాగుంది, చాలా బాగా నీట్గా చేశారు. సెంటిమెంట్ బాగుంది. చిన్న సినిమా అంటారు కానీ సినిమా కాదండి, ఇది చాలా మంచి సినిమా. అది చాలా మంచి గొప్ప సినిమా అవుతుంది. ఉన్నారండి బాగానే చాలా మంది ఉన్నారు, పర్లేదు. సినిమా అయితే ఇప్పటి నుంచి కొంచెం ఇంకా పబ్లిక్ ఇంకా ఒకరు అందరు తెలుసుకుంటారు సినిమా గురించి ఏంటిదో, అందరు తెలుసుకుంటారు. ఒకళ్ళు ఇంకా 10 మంది చెప్తారు ఈ సినిమా గురించి. నాకైతే బలగంలాగా ఉంది కానీ ఇంకా బాగుంది, పర్లేదు. బలగం అంత కాకపోయినా బాగుంది సినిమా అయితే పర్లేదు, నాకైతే నచ్చింది. ఇప్పుడు కనిపిస్తుంది కదండి, సినిమా ఎప్పుడు బాగుంది. ఆ రైతు పడే కష్టం ఏందో సినిమాలో కంటికి మంచిగా చూపించారు. బాగుంది సినిమా అయితే, నాకు బాగా నచ్చింది. ఒక మానసిక సంఘర్షణ, ఒక మిడిల్ క్లాస్ మనిషి ఎంత ఆవేదన చెంది ఎంతకని దిగజారుతాడు అనేది బాధ చాలా బ్రహ్మాండంగా చూపెట్టిండ్రు. ఒక రైతు ఆవేదన కొత్త కోణంలో చూపెట్టిండ్రు. చాలామంది ప్రతి సినిమాకు కొత్త కోణం, కొత్త కథ అంటారు. ఇది నిజమైన కొత్త కథ.